హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ చూడండి ఫ్రెండ్స్, ఇలాగా మిల్ మేకర్తో మనం గోబీ మంచూరియన్ ఎలా రెడీ చేసుకోవాలి ఏమిటి అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇంత టేస్టీగా ఉండే మిల్ మేకర్తో, అంటే సోయాబీన్ అంటారు, మిల్ మేకర్స్ అంటారు, మీ ఇష్టం అండి. దీంతోనే ఎంతో బాగా టేస్టీగా ఉండేటువంటి మనం గోబీ మంచూరియన్ ఎలా చేస్తామో అదేవిధంగా మిల్ మేకర్ మంచూరియన్ తయారీ విధానం చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ వేడి నీళ్ళు పెట్టుకొని 1 కప్పు వరకు వాటర్లో వేడి నీటిలో వేసేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగా వేడి నీటిలో వేసేసి 1 మినిట్ పాటు మనం ఉంచేసి వెంటనే ఆ నీళ్ళు అనేది వార్చేయాలి. అంటే స్టెయినర్తో కానీ దేంతో అయినా కానీ, లేదంటే ఒక రేక్ పెట్టేసి ప్లేట్ పెట్టేసి నీళ్ళన్నీ తీసేసాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఇది మనకి ఉడికిపోయింది, మొత్తం సాఫ్ట్గా అయిపోయింది ఫ్రెండ్స్. వీటిల్లోనే పెద్దగా కూడా ఉంటాయి, మీరు కావాలంటే అలా కూడా తీసుకోవచ్చు. ఇవి చిన్నవి కాబట్టి బాగుంటాయి తినడానికి. ఇలాగా స్టెయినర్తో స్టేర్ చేసేసుకోండి, అంటే వడబెట్టి దాంతో మీరు వేసుకున్నారంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓ గిన్నెలోకి తీసేసుకుని మరికొన్ని ఉన్నాయి కదా, అవి కూడా తీసేసుకుంటే సరిపోతుంది. మీకు కొన్నికే చాలా వస్తాయి ఫ్రెండ్స్, ఎక్కువ చేయడానికి ట్రై చేయకండి. దాంట్లోనే మనకి కారపొడి అనేది 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి ఫ్రెండ్స్. మనం ఏం కలర్ యాడ్ చేయం కాబట్టి. దీంట్లోనే రుచికి తగ్గంత ఉప్పు, కార్న్ఫ్లోర్ 1 స్పూను, మైదాపిండి 1 టీ స్పూన్. మనం ఇవన్నీ వేసేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్, అంటే కలర్ఫుల్గా ఉండేటట్టు బాగుంటుంది. మనం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేయట్లేదు దాంట్లోనే. ఇంకా ఉప్పు ఏమైనా తక్కువైతే ఇప్పుడే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మనం తర్వాత కొంచెం సాసెస్ వేస్తాం కాబట్టి మీకు ఏమన్నా టేస్ట్ ఏమైనా తేడా ఉంటే కొంచెం తగ్గించుకొని వేసుకోండి, కావాలనుకుంటే నెక్స్ట్ వేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్, 1 బై 1 అలాగే వేసుకోండి, అప్పుడే మనకి మంచూరియన్ అనేది బాగా వస్తాయి. మిల్ మేకర్తో మంచూరియన్ ఎప్పుడైనా తిన్నారా? తింటే ఎలా వచ్చింది ఏమిటి అనేది కామెంట్ చేయండి. చేసాక ఆ రెసిపీ ఎలా వచ్చిందో టేస్ట్ చేసి, మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి అది ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇలా వేస్తున్నాను. ఈ వర్షాలకి చాలా బాగుంటుంది, మనకి టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఎక్కువగా ఏమీ అవసరం లేదు, సింపుల్గా అప్పటికప్పుడు ఇలా వర్షాలప్పుడు బయటికి వెళ్ళి తేవాలి అనుకునేటప్పుడు మనకి దొరకదు, బయటికి వెళ్ళాలి లేదా బుక్ చేసుకోవాలంటే చాలా డబ్బులు కావాలి కదా ఫ్రెండ్స్. మనం ఇంట్లోనే ఇలా రెడీ చేసుకున్నామంటే చాలా సింపుల్గా అయిపోతుంది. కొంచెం కార్న్ఫ్లోర్, కొంచెం 1 స్పూన్ ఉంటే చాలు ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగున్నాయో, గోళీలా ఉన్నాయి కదా. ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్, ట్రై చేయండి ఖచ్చితంగా. చూసి వదిలేయకుండా ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేశాక లైక్ అయితే కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. లైక్ కొట్టి వదిలేయకుండా ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన వీడియో ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ చేయండి, కామెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్. మనకి మంచూరియన్ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్, మీకు లెంతీగా అవ్వకూడదు అనేసి చూపించలేదు. ఇక్కడ 1 టీ స్పూన్ ఆయిల్, దాంట్లోనే వెల్లుల్లి ఒక 8-9 వరకు వెల్లుల్లి చిన్నగా తరుక్కోవాలి ఫ్రెండ్స్. తర్వాత వెంటనే పచ్చిమిర్చి, అది కూడా కొంచెం టాస్క్ అయ్యాక, కొంచెం టాస్క్ అయితే చాలు ఫ్రెండ్స్, అంటే కొంచెం వేయించుకుంటే చాలు. దాంట్లోనే ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు, అది బాగా సన్నగా అవసరం లేదు ఫ్రెండ్స్, కొంచెం పెద్దగా ఉంటేనే మనకు అక్కడక్కడ కనిపిస్తూ బాగుంటాయి, మరి అంతగానం వద్దు. దీంట్లోనే నేను క్యారెట్, క్యాప్సికమ్ కూడా వేసేసాను ఫ్రెండ్స్. ఎక్కువగా ఏగ అవసరం లేదు. ఎప్పుడైనా మంచూరియన్ చూసారు కదా మీరు, ఎక్కువగా ఏగ అవసరం లేదు, కానీ మనం అయితే కొంచెం వేయించుకుంటేనే బెస్ట్ అని నేను కొంచెం వేయించాను. బయట వాళ్ళైతే అస్సలు వేగనివ్వరండి. నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేశాను, మీరు చూసుకొని వేసుకోండి. ఆల్రెడీ మంచూరియన్లో కూడా వేసాం మనం, సో మనం చూసుకుని వేసుకుంటే బెస్ట్ అనుకుంటున్నాను. బాగా వేగేటట్టు చూసుకోండి ఫ్రెండ్స్. బాగా వేగాక మీరు కావాలనుకుంటే ఇంకొంచెం ఉప్పు వేసుకోండి. ఎప్పుడు కూడా కొంచెం తగ్గించుకుని వేసుకోవడం వల్ల మనకి మంచిదే కదా. నేనైతే క్యారెట్ కూడా వేసాను ఫ్రెండ్స్, హెల్దీ కదా మనకి, కంటి చూపుకి అన్నిటికి మంచిది. వర్షాలు అయితే పడుతున్నాయి కాబట్టి క్యాప్సికమ్ కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. మనకి
నరాల నొప్పులు గట్రా ఉండడానికి తగ్గుతుంది. కారం వేసుకోండి. దాంట్లోనే సోయా సాసు 1/2 టీ స్పూన్ వరకు వేసాను ఫ్రెండ్స్, ఎక్కువగా ఏమీ వేయలేదు నేను. అలాగే 1 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్. మనము కావాలంటే నెక్స్ట్ వీడియోలో ఎలా తయారు చేయాలనేది కూడా చూపిద్దాం ఫ్రెండ్స్. సోయా సాస్ కానీ రెడ్ చిల్లీ సాస్ కానీ మనం ఇప్పుడైతే కనుక ఈ వీడియో చూసేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, మొత్తం మంచూరియాన్ని మనం ఇలా వేసేసుకోవాలి. అంటే మనకి మిల్ మేకర్ని వేయించుకున్న వాటిని మనం ఇలా వేసేసి టాస్ చేసుకుంటే సరిపోతుంది. మీరు గ్రేవీగా కావాలనుకుంటే కనుక ఫస్టే మీరు దాంట్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి. మా ఫ్యామిలీకి మా ఫ్రెండ్స్కి కానీ ఇలాగే చాలా ఇష్టం. కోడలికి కొడుకు కానీ అందరికీ కూడా మేము ఇలాగే ఇష్టపడతాం కాబట్టి డ్రైగా మేము ఇలా చేసుకున్నాము. మీరు కావాల్సిన వాళ్ళు మీరైతే కనుక ఖచ్చితంగా గ్రేవీ అనేది కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది. కొంచెం డ్రైగా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, మనం మంచూరియా అనేది దీంట్లో వేసేసుకుని బాగా టాస్ చేసుకుంటే గరిటతో కానీ లేదా 2 చేతులతో పట్టుకుని ఆ కడాయి కడిని మనం టాస్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇలా కొత్తిమీర వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు స్ప్రింగ్ ఆనియన్ వేసుకోండి ఉంటే మీ దగ్గర. నా దగ్గర లేదు కాబట్టి నేను స్ప్రింగ్ ఆనియన్ వేయలేదు. చూసారు కదండి, ఈ విధంగా మనం టాస్ చేసుకున్నాక అంతా రెడీ అయిపోయింది కదా. మరొక మనకి ప్లేట్లోకి ఇలా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో మంచూరియన్ అనేది. మనకి ఇలా సర్వ్ చేసుకుంటే అద్దరిపోయే టేస్ట్ ఉంటుందండి. దీంట్లోనే మనం క్యాప్సికము క్యారెట్ అన్నీ వేసుకున్నాము. హెల్దీ అనుకోవాలి. మనకి ఆల్రెడీ సోయాబీన్ అంటే కొంచెం హెల్దీనే అంటారు కదా. చాలా బాగుంది, ట్రై చేయండి ఒక్కసారి. మంచూరియన్ అనేది ఈ విధంగా ట్రై చేశారంటే కనుక చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేశారంటే మీరు అస్సలు మిస్ కారు ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేశాక ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి. చేస్తారు కదూ, చేశాక వదిలేయకుండా ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. షేర్ చేసి ఒక్క లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎలా వచ్చింది, నేను ఎలా చేశాను, మీరు ఎలా చేస్తారు, మీరు చేశాక మీ కామెంట్ కూడా మాకు తెలియపరచండి. చూస్తారు కదా, మనకైతే రెడీ అయిపోయింది. నోరూరించేలా ఉంది. వర్షాలు వస్తున్నాయి బెంగళూరులో అయితే. మేమైతే ఇలా చేశాను ఫ్రెండ్. నేనైతే బెంగళూరులో వర్షానికి ఈ వెదర్కి చాలా బాగుంది తినడానికి. కారం కారంగా టేస్టీగా చాలా బాగుంది. మీకు నచ్చింది అనుకుంటూ ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్.